అమ్మ ఇప్పటిదాకా నీ బాల్యం గురించి, మీ బాల్యంలో మీ మధుర జ్ఞాపకాలు గానీ, మీరు చేసిన ఆకతాయి పనులు గానీ, వాటి గురించి చెప్పావు. ఇప్పుడు ఆలూరి వెంకటరత్నం నుంచి మేకా వెంకటరత్నంగా ఎలా మారావు? ఏంటి? మీ వివాహం వెనకున్న కథ గురించి, అసలు మీ వివాహం ఎలా జరిగింది? ఏంటి దాని గురించి చెప్తారా? ఆ, మాకు ఆవులు ఉండేవి కదమ్మా, ఆవుల కాడికి వెళ్ళేదాన్ని. పాలెం చెరువు అని పెద్ద చెరువు ఉండేది. అందరూ కూడా మన ఊరు వాళ్ళందరూ, మా ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడికే వచ్చేవాళ్ళు. పెద్దనాన్న వాళ్ళు పొలాలు కౌలుకు తీసుకున్న పొలాలు, సొంత పొలాలు అటు ఉన్నాయి కదా, ఆయన కూడా అక్కడికి వచ్చేవాళ్ళు. అక్కడ చూశారు నన్ను. చూసి ఊరికి మాట్లాడేటానికి వచ్చేవాళ్ళు. ఫస్ట్ తెలియదు కదా, నేను మాట్లాడేదాన్ని కాదు. నాకు మా బాబాయ్ కొంచెం ఆయన గట్టిగా ఎవరితో మాట్లాడకూడదు నేర్పింది ఉంది. అందుకని నేను మాట్లాడేదాన్ని కాదు. తను అంటే అందరినీ మన సుబ్బాయమ్మ వెంకాయమ్మ వీళ్ళందరూ ఉండేవాళ్ళు కదా, వాళ్ళని కూడా మాట్లాడిస్తా, నన్ను కూడా పలకరియాలని చూసేవారు, కానీ నేను మాట్లాడేదాన్ని కాదు. అలా ప్రేమ అనుకుంటారో మరి, ఆయన ఇష్టపడుతున్నారో లేకపోతే అప్పుడే కొత్తగా వచ్చి కనపడేవారికి తను మాట్లాడాలని దగ్గరకు వచ్చేవారు. దగ్గరకు వచ్చినా కానీ నేను మాట్లాడేదాన్ని కాదు, అసలు పలికేదాన్ని కాదు. అమ్మ ఇప్పుడు మీది వివాహం జరిగింది కదా, పెదనాంది ఈ ఊరేనా లేదంటే ఎలా? పెదనాన్న కొత్తగా చూడటం అంటున్నావు కదా, కొత్తగా చూడటం ఏంటంటే పెదనాంది ఈ ఊరు కదా? కాదమ్మా, తూర్పుగోదావరి జిల్లాలో చెల్లూరు, రామచంద్రాపురం పక్క చెల్లూరు, అక్కడ ఉండేవారంట. అయితే మనకల్లి కొంచెం తక్కువలో పొలాలు వస్తాయని అక్కడ ఏదో కొద్దిపాటి భూములు ఉంటే అమ్మి ఇక్కడికి వచ్చి కొనుక్కొని కొంత పొలం కౌలుకు తీసుకొని ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు. నేను ఆవులకి వెళ్ళి పెదనాన్న కూడా అప్పుడే చూశాను, ఆయన కూడా నన్ను అప్పుడే చూశారు. చూస్తే నేను కొంచెం ఇంకెందుకులే మనకి అన్నట్టుగా నేను ఒక 6 నెలల దాకా జరిగింది ఆయన చూస్తాం, ఆయన మాట్లాడటం, నేను మాట్లాడకపోవటం. అంటే రోజు మరి ఆవుల కాడికి మా చిన్నాన్న నేను ఇద్దరం వెళ్తాం. చిన్నాన్ని ఒక్కోసారి పొలాలకు నీళ్లు కడతానికి వెళ్ళేవాళ్ళు. మా ఫ్రెండ్స్ కూడా గేదెలు తోలుకొచ్చుకునేవాళ్ళు. వెళ్తే అక్కడికి వచ్చేవాళ్ళు. వచ్చి మామూలుగా అంటే ఏ విడిగా ఏం కాదు, వచ్చి పలకరింపుగా పలకరిస్తా ఉండి ఒక 6 నెలల తర్వాత ఆ అమ్మాయిని నేను చేసుకుంటానని ఇంట్లో వాళ్ళకి చెప్పారంట. ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు పెద్దోళ్ళు అడిగారంట, మా అమ్మని మా నాన్నని అడిగితే ఓకే చేశారు. 6 నెలల తర్వాత ఓకే చేశారు. అందరు అనుకున్నారు ఇద్దరు ప్రేమించుకున్నారు అంటే, తర్వాత పెళ్ళైన తర్వాత ప్రేమించుకున్నాము ఇంకంతా ఉంది. కాకపోతే ఫస్ట్ పెదనానే నన్ను 6 నెలల దాకా మాట్లాడిస్తా పలకరిస్తూ ఉండేవాడు. నేను మాట్లాడకుండా నా పని నేను చేసుకుంటా ఉండేదాన్ని. అంటే పెద్దోళ్ళు ఉన్నారు కదా, ఇంకా భయం వాళ్ళతో. అసలు ఆయనతో మాట్లాడాలంటేనే మా చిన్నాన్న ఊరుకోరు ముందు అసలు. అలా అయితే ఆయనే మాట్లాడి మా ఫ్రెండ్స్కి కూడా ఏంది ఆ అమ్మాయి భయపడుతుంది, ఆ అమ్మాయి వాళ్ళ భాష అప్పుడు వేరుగా గోదావరి యాసలో అలా ఉండేదన్నమాట. అయితే ఇంకా మాకు పెద్దలు కుదిర్చారు. ఎలా కుదిర్చారు? శుక్రవారం మాట్లాడుకున్నారు, శనివారం వెళ్ళి కావాల్సిన సరుకులు ఒక్కొక్క సీరే తీసుకొచ్చారు. ఆ ఒక్క సీర కూడా ఎలా, నాకన్నా పెద్ద అతను ఉన్నారు కదా, ఆయనకు కూడా ఊళ్ళోనే కుదిరింది. మా నలుగురిని తిరుపతి తీసుకెళ్లి తిరుపతిలో చేశారు. శుక్రవారం మాట్లాడుకున్నారు, శుక్రవారం లగ్గాలు పెట్టుకున్నారు, శనివారం వెళ్ళి సరుకులు తెచ్చారు, శనివారం తిరుపతి ప్రయాణం, ఆదివారం పెళ్లి. మే నెలలోనే అసలు ఇంకా మే 16 ఇవ్వలే ఉండేది, మే నెలలో, ఈ నెలలో ఇదే నెలలో పెళ్ళి అయింది. అంటే 3 రోజులు శుక్రవారం మాట్లాడుకోవటం, లగ్గాలు పెట్టుకోవటం, శనివారం వెళ్ళి సరుకులు తేవటం, శనివారం మళ్ళీ తిరుపతి ప్రయాణం. అసలు అంత ఈజీగా అయిపోయింది అనమాట. కొన్ని చింపులు జరిగిన తర్వాత అంతా హ్యాపీగానే ఉంది, అంతా బాగానే ఉంది. తర్వాత నాకు 2 అబ్బాయిలమ్మ, పిల్లలు, చిన్నపిల్లప్పుడు మా నాన్న ఉన్నారు, తిండికి తిప్పలకి ఏం లేదు. వీళ్ళు కూడా ఆ కాలంలో ఉన్న ఆటలన్నీ ఆడుకునేవాళ్ళు. 2-3 ఏళ్ళు వచ్చినాయి అంటే ఇంకా అమ్మగారు ఊరే, మేము పొలాల్లో ఉండేవాళ్ళం కదా, వాళ్ళు ఈ పొలం వచ్చినప్పుడు వీళ్ళని తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఆ గుడి దగ్గర పిల్లలందరూ కలిసి గోళీలాట, ఓకులాటని, బెచ్చాలు, బిళ్ళంగూడ ఆటని, ఒకటి కాదు అన్ని 10 రకాలు ఆడుకుంటా వాళ్ళ బాల్యం కూడా అంతా బాగానే. 4-5 ఏళ్ళు వచ్చేవరకు చదువు. ఇంకప్పటి నుంచి చదువు మాకు లేదని చెప్పి నేను పట్టుదలగా ఈ పిల్లల్ని ఎలాగైనా చదివించాలని చెప్పి నేనే కొంచెం వీళ్ళు నాకు వచ్చిన ఏబిసిడీలు అవి నేర్పేదాన్ని. తర్వాత కొంచెం వేరే వాళ్ళు ట్యూషన్గా పెట్టేవాళ్ళు. ఎక్కువ గవర్నమెంట్ బడికి
మా ఇంటి దగ్గర ఉండేది పొంతులమ్మ గారు కేకేసేవాళ్ళు. శ్రీనివాసు బాలకృష్ణ రమ్మని వెళ్ళేవాళ్ళు పిల్లలు ఇద్దరు కూడా. ఇంట్రెస్ట్ చిన్నతనాన్ని ఇంట్రెస్ట్ వెళ్ళము అనేవాళ్ళు కాదమ్మా. చిన్న పలకలు కొనిస్తే ఆ పలకలు తీసుకొని పరుగు అసలు నాకు దొరకకుండా వెళ్ళిపోయేవాళ్ళు. బాగా ఇంట్రెస్ట్గా వెళ్ళేవాళ్ళు. ఆ బాల్యంలో వీళ్ళన్నీ అయిపోయి చిన్న పిల్లలైనా కానీ బడికి స్కూల్కి వెళ్దామనే చూసేవాళ్ళు. నేను కూడా మనకు లేదు కదా చదువు, వాళ్ళని ఇంట్రెస్ట్గా పంపేదాన్ని బడికి. మీలాగా వాళ్ళకి అదే పొలం పళ్ళు వెళ్ళటానికి అవన్నీ లేకుండా నేను స్కూల్కి పంపేదాన్ని. అక్కడి నుంచి మళ్ళీ హై స్కూల్. ఇంకా హై స్కూల్స్ అయిపోయిన తర్వాత పెద్ద అబ్బాయికి ఫస్ట్ క్లాస్ వచ్చింది. బాగా ఇంట్రెస్ట్గా బాగా ఇష్టంగా చదువుకునేవాడు. చిన్న అబ్బాయికి బాగా వచ్చింది, సెకండ్ క్లాస్ వచ్చాడు. 10th బాగా మార్కులు బాగా వచ్చినాయి. అయితే వీళ్ళు ఎప్పుడూ కూడా స్కూల్కి మేము వెళ్ళము. అప్పుడు మన ఈ పూరిళ్ళు అమ్మ వాళ్ళు అప్పుడు నాకు ఏదైతే ఉమ్మడి కుటుంబం కదా, అప్పట్లోనే 2 ఎకరాలు ఇచ్చారు. అత్తగారి తరపున కూడా 1 ఎకరం వచ్చింది. కానీ పంటలు సరిగా పండేవి కాదు. ఈ చిన్నపిల్లలతో నేను పనులు చేయలేను కదా. పెదనాన్న కూడా చిన్న వయసు కదా. పెదనాన్న తాటర్ ఉండేది. పెదనాన్న తాటర్ అని ఆ పనులు అప్పుడు 10 ఎకరాల పొలం, ఈయన కూడా పొలం వేసేవాళ్ళు. నాకైతే అదే 14 ఏళ్ళు ఉంటాయమ్మా. పెదనాన్నకేమో 17-18 ఉంటాయి. అమ్మ అప్పట్లో నువ్వు మిషన్ కుట్టేదానివి కదా, ఆ మిషన్ వర్క్ ఎలా నేర్చుకున్నావు? అంటే మ్యారేజ్ అయ్యేనాక నేర్చుకున్నావా, మ్యారేజ్ అవ్వకముందు నేర్చుకున్నావా? మిషను మామూలుగా మ్యారేజ్ అయిన తర్వాత బాబు వాళ్ళిద్దరు పుట్టిన తర్వాతే నేర్చుకున్నానమ్మా. ఎందుకంటే నాకు పొలం వెళ్ళటం కుదరట్లేదు. గేదెలు ఉన్నాయి, ఒక ఆవు. ఈ గేదెలు చూసుకోవాలి, బాబు వాళ్ళని చూసుకోవాలి. అందుకని పొలం వెళ్ళటం కుదరట్లేదు. పెద్దనానేమో ఆయన ట్రాక్టర్ పని ఆయన చూసుకుంటారు. ట్రాక్టర్ సొంతంగా కొనుక్కోలేదు, మామూలుగా పోస్ట్ డ్రైవర్గా వెళ్ళేవాళ్ళు. కొంత పొలం వేసుకుంటాం కదా, నాకు 2 ఎకరాలు ఇచ్చారు, ఆయనకి 1.5 ఎకరం పొలం ఉంది. ఇంకా కౌలుకి కూడా వేసేవాళ్ళం. కానీ ఇప్పుడు పంటలు తక్కువ అయ్యి పెట్టుబడులు మిగిలేవి కాదమ్మా. బాగా కొంచెం కొన్ని సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం. పంట ఎక్కువ లేక అంతా కూలి పెట్టి చేయించాలి కదా. అయితే నేను మిషన్ కుట్టేదాన్ని. అప్పుడు కుట్టుకూలు తక్కువైనా కానీ మామూలుగా మేము ఇంట్లో తక్కువ ఖర్చు పెట్టుకొని పిల్లల్ని చూసుకునే వాళ్ళమి. మా అమ్మ వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళ సాయం మాకు బాగా ఎక్కువగా ఉంది. ముందు అమ్మాయినని చెప్పి 2 బాబులు పుట్టారు, ఊళ్ళో కళ్ళ ముందు ఉన్నారని చెప్పి వాళ్ళు సాయం చేసేవాళ్ళు. అయితే మనం కూడా ఊరకుండకూడదు కమ్మా, మనం కూడా కష్టపడాలి కదా. ఎప్పుడు కష్టపడాలి, కష్టపడ్డదానికి ఫలితం ఉండని చెప్పేవాళ్ళు మా చిన్నాన్న. ఇంకా దానికి ఆ మిషన్ కుడతా ఆయన తర్వాత 10th వచ్చేవరకు ఇంకా బాగా ఇంట్రెస్ట్గా చదువుతున్నారు పిల్లలు. ఎలా చెయ్యాలా, ఏమి అమ్మటానికి కూడా కొనేవాళ్ళు రావాలిగా. ఏదన్నా మనకు ఉందో 10 సెంట్ల స్థలం ఉందనుకో, అది అమ్ముదామంటే అది కొనేవాళ్ళు కావాలిగా చదువుల కోసం. 10th అయిపోయేవరకు ఈ 10th కూడా చక్కగా వాళ్ళు తెల్లయి టావులు ఉంటాయి, తెల్ల కాగితాలు ఉంటాయి కదా, అవి తెచ్చుకొని నోట్సులు కొనుక్కోవటానికి డబ్బులు సరిపోయాయి కాదు. నోట్ బుక్స్ ఉండేవి కదా, అవి కొనటానికి సరిపోక తెల్ల కాగితాలు కొనుక్కొని కుట్టుకునేవాళ్ళు ఇద్దరు. పేపర్లు అంటే రైటింగ్ రాసుకోవటానికి కుట్టుకునేవాళ్ళు. ఎప్పుడు హోంవర్క్ అప్పుడు చేసుకుంటారు. నోట్స్ కొనుక్కోవటానికి డబ్బులు లేక అంటే తక్కువ అవుతాయి, సరిపోవాలి కదా, మన సంపాదన తక్కువలో ఉంది. అన్ని నోట్స్ అంటే ఎక్కువ రేటు ఉంటుంది కదమ్మా. ఇవి అయితే రైటింగ్ రాసుకోవటానికి బాగుంటుందని కుట్టుకునేవాళ్ళు. ఆ తెల్ల టావులు తెచ్చుకొని ఇద్దరు కూడా కుట్టుకునేవాళ్ళు. అంటే టావులు అనేవాళ్ళు, తెల్ల కాగితాలు పేపర్లు తెచ్చి ఒక బుక్ లాగా కుట్టుకునేవాళ్ళు అనమాట. ఫ్రెండ్స్ వింటున్నారు కదా, ఇదేదో తెల్ల టావులు అంట. నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ లో అయితే తెలపండి. అదే స్కూల్ దగ్గర 1 రూపాయి అడిగి మామిడి దబ్బులు అమ్మేవాళ్ళు ఉంటారు బండి మీద. రూపాయి అడిగి ₹1 అడిగి తీసుకుంటారు. ఆ రూపాయి మామిడి బద్ద కొనుక్కొని తింటారు. రూపాయే ఖర్చు పెట్టుకుంటారు స్కూల్కి వెళ్ళి 10th వరకు కూడా. ఇంక మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు వాళ్ళ తాతయ్య కనపడితే తాతయ్య ఇస్తారు. కిలో రాళ్ళు అంటే
అదే ఇంకా కొట్లో ఉండయి నిమ్మ తొనలు అంటే ఇంకేదైనా అరటి పళ్ళు, ఏ పళ్ళు ఏ కాలంలో తెచ్చే పళ్ళు ఉంటాయి. అవి తినమని చెప్పి కవర్లో వేసిస్తే ఇంటికి వచ్చిన తర్వాత తినటానికి కూడా ఖాళీ ఉండదు. స్నానం చేయటం, పుస్తకాల మీద నిద్రపోయి చదువుకునేవాళ్ళు. అలా చదువుతున్నారని నాకు ఈ పిల్లల్ని ఏదో ఒక రకంగా చదువుతానే నిద్రపోయేవాళ్ళు. అంత ఇంట్రెస్ట్ గా చదువుతున్నారని. ఇంకోటి అమ్మ, అప్పట్లో మనకి ఈ మన ఊర్లో కరెంట్ కూడా లేదు. కరెంట్ లేదమ్మా. దీపం, కిరసనాల దీపం. కిరసనాలు అంటే ఇప్పుడు లేదు. కిరసనాలు దీపం బుడ్లో చిన్న లాంధ్రు, పెద్ద లాంధ్రలో ఉంటే చిన్న లాంధ్ర ఉంటుంది. ఆ లాంధ్ర దగ్గర పెట్టుకుని చదువుకునేవాళ్ళు. ఇంత ఇష్టం చదువు అంటే. చదువు అంటే అంత ఇష్టంగా చదువుతున్నారు. దీపం పెట్టి కూడా వర్క్ చేస్తున్నారు. ఈ పిల్లల్ని చదివించాలి. ఫ్రెండ్స్తో 10 మందితో అటు వెళ్దాం ఇటు వెళ్దాం లేదు. వెళ్ళినా కానీ ఎంతవరకు ఆడుకోవాలో అంతవరకు ఆడుకొని వస్తారు. వీళ్ళని ఏదో ఒక రకంగా చదివించాలి. మనకు లేదు, మన కష్టం వాళ్ళు పడకూడదు. ఇబ్బందులు పడ్డాం. ఒడిదుడుకులు అవన్నీ కూడా ఉంటాయి, ప్రతి వాళ్ళ జీవితంలో ఉంటాయి. కాకపోతే వాళ్ళ బాల్యంలో ఒకే ఊరు ఒకే కథ, అత్త వాళ్ళు ఉన్నారు, అమ్మ వాళ్ళు ఉన్నారు, కానీ కొన్ని కష్టాలు పడాల్సి వచ్చింది. అవి ప్రతి మనిషికి తప్పవు ఉంది కాబట్టి అబ్బా చెప్పా. కానీ పుట్టింటోళ్ళు ఎప్పుడు లోడ్ చేయలేదు, పెదనాన్న కూడా ఎప్పుడు లోడ్ చేయలేదు. ఇంకా అత్త వాళ్ళు అంటే వాళ్ళు లేని వాళ్ళ గురించి మనం ఇప్పుడు చెప్పుకోకూడదు. పెదనాన్న బాగానే చూసుకున్నారు. ఇంకా తర్వాత ఏదో చిన్న చిన్న కారణాలు ఉంటాయి కదా, ఆడపడుచుంటే మేము ఏరిపోయాం. అత్తయ్య మావయ్య ఉన్నప్పుడే ఏరిపోయాము. అయితే ఏదైనా కానీ మనిషికి పెదనాన్న కూడా బాగా ప్రోత్సహించారు. కొంత ఆటకాయితనంగా కొంచెం కొద్దిగా అటు ఇటు ప్యాకెట్లని అవి ఇవి ఉండేవి కొంచెం కోప్పడేదాన్ని. తర్వాత పిల్లలు చదువులకు వచ్చిన తర్వాత మారారు, చేశారు. ఇవాళకి కూడా పాపం కొంచెం ఆరోగ్యం బాగున్నా లేకపోయినా గేదెలు వ్యవసాయం అంతా చేసుకుంటున్నారు. ఇష్టంగా చేసుకుంటేనే కదమ్మా. మరి ఇష్టం లేదనుకో, ఎక్కడిదక్కడ బాగొట్టేసామనుకో, అది ఎందుకు పనికిరావు. ఏదైనా కానీ ఈ పని చెయ్యగలవని ధైర్యం ఉండాలి. ముందు మనం చేసుకోవాలి. ఈ పని మనం చేయకూడదని నా అర్థం ఉండకూడదు. ధైర్యంగా ముందుకేయాలి. ఏదైనా చేసి సాధించుకోవాలి. మనము కూలి పనులకు వెళ్ళామా, ఈ కోతలకు వెళ్ళామా, కలుపులకు వెళ్ళామా, ఏదైనా కష్టమే, తప్పే ఉందమ్మా. ఏదైనా చేసి చదువుకునే పిల్లలుంటే ప్రోత్సహించాలి.